ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు ఉన్నారు. అసలు ఈ క్రెడిట్ చోరీ విషయం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ నేతలందరూ కూడా వచ్చారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద కార్యక్రమంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే క్రెడిట్ చోరీ విషయాన్ని ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా మూలపేటకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు కాబట్టి దీని వెనక అసలు పోర్ట్ అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతవరకు పనులు జరిగాయి అనేది అడుగుదాం. మనం చెప్పండి, మూలపేట పోర్టుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం క్రెడిట్ అంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని మీ వైసీపీ వాళ్ళందరూ కూడా వాదిస్తున్నారు. అసలు నిజంగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతవరకు పోర్టు పనులు పూర్తయ్యాయండి? 70-80% పూర్తయ్యాయి. అండ్ ముఖ్యమంత్రిగా తను శంకుస్థాపన చేసినప్పుడు వీళ్ళే ఇక్కడ కింజరాపు అచ్చెన్నాయుడు కానీ రామ్మోహన్ నాయుడు కానీ రకరకాలు మాట్లాడారు. ఇది కేవలం ఇది ప్రజల్ని భ్రమ పెట్టడానికి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ఇది ఎలక్షన్కి 24 ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకే ఈ విధంగా చేస్తున్నారని. కానీ తను ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క శాంక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్న నిర్వాసితులకి చక్కనైనటువంటి భూమికి పరిహారం అందిస్తూ మళ్ళీ అదనంగా ప్యాకేజీలు అందిస్తూ వాళ్ళకి న్యాయం చేకూరుస్తూ 70-80% వరకు పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత మరి కొన్ని సందర్భాల వల్ల కొన్ని అన్ఫార్చునేట్ విషయం వల్ల గవర్నమెంట్ మాది రాలేదు 2024లో. తర్వాత ఇప్పుడు 3 బడ్జెట్లు పూర్తి అయ్యాయి. 2 సంవత్సరాల పైన మరి వీళ్ళు ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇప్పుడేమో సడన్గా పూర్తి అయ్యే దశలోన ఇప్పుడు మేము చేశాము, మాకే ఇది దక్కుతుంది, ఇది చేశామని అంటున్నారు. అసలు ఎలా ఉంది పరిస్థితి? కానీ దాని మీద ఎటువంటి శ్రద్ధ లేదు, కేవలం మాటల వరకే చెప్తున్నారు. ఎక్కడ కూడా పనులు కూడా జరగటం లేదు ఇక్కడ. ఇదే కనుక ఈ మూలపేట పోర్టు కానీ ఇది ఈ వ్యవస్థను పూర్తిగా బలంగా ఉంటే మనం అంతర్జాతీయ ఖ్యాతిలో ఉంటాం శ్రీకాకుళం జిల్లా. ఎందుకంటే అత్యధిక సుదూర ప్రాంతం ఇది, 1000 కిలోమీటర్ల వరకు కూడా సముద్ర తీరం ఉంది. మరి ఈ తీరాన్ని ఇది వినియోగించుకోవాలి. ఇది ఇక్కడ వలసలను పూర్తిగా అవరోధం కలిగించాలి, వలసలను పూర్తిగా ఆపాలి, ఇక్కడ పేదరికాన్ని నిర్మించాలి, ఇక్కడ కార్మికులకి ఒక ఉపాధిని కలిగించాలి, ఈ ప్రాంతాన్ని బలపరచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి కోరిక. మరి అదే కాదు, ఇక్కడ ప్రతి ఒక్క ఏ అభివృద్ధి చూసినా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మన శ్రీకాకుళం జిల్లాకి అభివృద్ధి జరిగింది. కానీ కూటమి ప్రభుత్వాన్ని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి కింజరాపు వాళ్ళు ఎప్పుడు ఎంపీగానో ఎమ్మెల్యేగా ప్రజలు వాళ్ళని గెలిపిస్తూనే ఉన్నారు. కేవలం మాటల వరకు, అబద్ధాలు చెప్పినంత వరకు, అబద్ధ ప్రచారాలు చేసినంత వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని వాళ్ళేదో క్రెడిట్ చోరీ చేసేయడానికి ప్రయత్నమే. కానీ ఒక్క వితంతు పెన్షన్ కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక్కొక్క పంచాయతీలో 20-30-40 వరకు, పెద్ద పంచాయతీల్లో అయితే 40 వరకు వితంతు పంచాయతీలు ఇప్పుడు 2 years నుంచి పెండింగ్. ఒక్క పెన్షన్ కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర మంత్రి ఉన్నారు, మరి వ్యవసాయ మంత్రి ఉన్నారు. ఈరోజు రైతులకి 285-300 రూపాయలు బస్తా 1000 రూపాయలు, 1500, 2000కి కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారమే కాకుండా ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు. మరి దీని మీద వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మేము ఖండిస్తూ మేము ఎప్పుడు పోరాటం చేస్తాం. ప్రజల కోసం జనరంజక పాలన చేయడమే మా తాలూకా ధ్యేయం, మా జగనన్న తాలూకా ఆశయం. మీరు జనరంజక పాలన చేస్తామో అని చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసేటటువంటి అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ వాళ్ళు కావాలనే ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇట్లా పోర్టుకు పదండి అని చెప్పి కానీ లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు ప్రజలు దేన్ని నమ్మాలి అంటారు? దేన్ని నమ్మాలి? అందరికీ తెలుసు. ఎవరు ఒక ఇంటికి వెళ్దాం, ఆ ఇంట్లో అమ్మఒడి వచ్చిందా, ఆ ఇంట్లో చేయూత వచ్చిందా, ఆ ఆడబిడ్డకి భరోసా వచ్చిందా, లేకపోతే పెన్షన్, కొత్త పెన్షన్స్ పెట్టారు 2.5 సంవత్సరాలు, ఒక్కరికైనా పెన్షన్ వచ్చిందా? ఉన్ని పెన్షన్స్ కూడా తీసేస్తున్నారు, వికలాంగుల పెన్షన్స్ తీసేస్తున్నారు. మామూలుగా అది నీకెవరో బంధువులు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నారని వాళ్ళ పెన్షన్స్ తీసేస్తున్నారు, లేకపోతే నీకు 4 చక్రాలు ఉందా వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలియదు. ఇలా ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు ప్రజలకు. కానీ ఒక్క పథకం కానీ ఒక్క రూపాయి కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి. 1 కోటి మంది మహిళలు 2019 నుంచి 2024 వరకు, ఇది నీతి ఆయోగం అన్ని సంస్థలు ఇచ్చినటువంటి సర్వే, ప్రతి 1 కోటి మంది మహిళలకి పొదుపు సంఘాల మహిళల దగ్గర కొన్ని 100,000 డబ్బులు ఉండేవి పొదుపు సంఘాల్లో. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క బ్యాంక్ అకౌంట్, అదే పెద్ద నిజాయితీ రుజువు, అదే నిరూపణ. 1 రూపాయి కూడా లేని పరిస్థితి. పిల్లలకి విద్యా వ్యవస్థలో పడినటువంటి ఫీజు రియంబర్స్మెంట్
ఎలా ఉంది పరిస్థితి? దారుణమైన పరిస్థితి. అసలు ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారా, వాళ్ళు ఏం చదువు. అందుకే ఏ ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఓన్లీ ఇసుక వ్యాపారాలు, మద్యం వ్యాపారాలు, లేకపోతే ఎక్కడ డబ్బులు వస్తుందో దానికే కానీ ప్రజల్లో ఒక్కరు తిరగనమని చెబుదాం వెళ్తే ఊర్లో వస్తుంది, వెంటబడతారు వాళ్ళు. మేడం, ప్రస్తుతానికి కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా అటు సెంట్రల్తో కూడా సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఇటు నాగావల్లి వంశధారకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మీద కానివ్వండి, లేకపోతే భారీ ప్రాజెక్టుల మీద ప్రస్తుతానికి ఎవరు ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. దీని మీద ఆ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? అదే ఇప్పుడు మరి నెక్స్ట్ అదే మేము ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఎలా అయితే చేశామో, ఎందుకంటే ఇది ఒక ఉద్యమం చేయాలి. ప్రజల్ని వీళ్ళు చాలా ఈజీగా మోసం చేస్తున్నారు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, అబద్ధ హామీలు ఇస్తున్నారు. ఎలక్షన్లో ప్రతి ఆడపిల్ల, మీలాంటి ఆడపిల్లలకి నెలకు 1500 ఇస్తూ ఉన్నారు. నాలాంటి మహిళలకి, 50 సంవత్సరాల మహిళలకి మీకు పెన్షన్ ఇస్తామన్నారు. ఎన్ని చెప్పారు? చిన్న పిల్లలకి నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ప్రతి ఒక్క నీకు 3 మంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 అన్నారు. రైతుకి 20,000 భరోసా అన్నారు. ఇప్పుడు 4,000, 3,000, 5,000 అలా పడుతుంది. రైతును పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థ. మరి ఇవన్నీ చూస్తుంటే ఎలా భయంకరంగా ఉందంటే మేము అందుకే ఇది ఒక ఉద్యమంలా తీసుకుని వెళ్ళాలి. ప్రజలు ఆ నమ్మిన మాటను వీళ్ళు ఒట్టి అబద్ధాలకి అంకితం అని చెప్పాలంటే ఇంతమంది మేమంతా ఒక ఉద్యమంలా తీసుకెళ్ళాలి. వంశధార, నేరడి అక్కడ కూడా మరి ఎక్కడ మన ఒరిస్సా కూడా బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కూడా వీళ్ళు బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు. కానీ ఎందుకు 3,50,000 కోట్ల పైన అప్పులు చేస్తూ ఉంటారు? మరి మీకు 2,000 కోట్లు మీకు నేరడి బ్రిడ్జిని కట్టడానికి అవ్వటం లేదా? అయితే మీకు అన్ని విధాలుగా అక్కడ ఇప్పుడు ప్రాంత ప్రజలు 3 లక్షల ఎకరాలు 2 పంటలు వస్తాయి కదా. మరి ఇవన్నీ కూడా అడగాలంటే మేము అడుగుతూనే ఉన్నాం, కానీ పెద్ద ఉద్యమ పోరుబాటు చేస్తాం. మళ్ళీ వీళ్ళు ఒట్టి అబద్ధమే, అన్యాయమే, మోసం అని చెప్తాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలంతా మళ్ళీ పవర్లో తెచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ప్రస్తుతం ఈ క్రెడిట్ చోరీ అంశాన్ని వైసీపీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంతో పాటు అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇంకా చాలా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో ఆ ప్రాజెక్టుల మీద కూడా త్వరలోనే ఇలా ఉధృతంగా స్పందిస్తాము అని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఆ క్రెడిట్ చోరీని ఆపి జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన పనులని కనీసం వీళ్ళ హయాంలో పూర్తి చేయాలి అని చెప్పి వైసీపీ వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.